కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం క్యాంపులో గ్రామస్తులు తీవ్ర జ్వరాలతో బాధపడుతున్నారు. కొంతమంది బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా కొంత ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికెన్ గున్యా పరీక్ష లేకపోవడంతో కొంతమంది ప్రైవేట్లో చికెన్ గున్యా పరీక్ష చేయించుకున్నారు. వారిలో ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు హెల్త్ సూపర్వైజర్ అనురాధ తెలిపింది. చికెన్ గున్యా నిర్ధారణ కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య శాఖ వారు హెల్త్ క్యాంప్ నిర్వహించి జ్వరాలతో బాధపడుతున్న వారికి రక్తం నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపుతున్నట్లు, వారికి మందులు పంపిణీ చేస్తున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. పరిసరాలను పరిశీలించగా నేను హెల్త్ అసిస్టెంట్ బోర్లం సబ్ సెంటర్ నందు పనిచేస్తున్నా. అయితే ఈ బోర్లం క్యాంప్ విలేజ్ కూడా మా పరిధిలో బోర్లం పరిధిలోనికే వస్తుంది. అయితే ఇక్కడ అనుకోకుండా 2-3 చికెన్ గినియా పాజిటివ్ కేసులు రావడం జరిగింది. మరి వాళ్ళను కనుక్కుంటే మేము సాటర్డే కూడా వాళ్ళని సందర్శించిన రోజు ఉంది. కానీ సాటర్డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకు వాళ్ళకి ఎలాంటి ఫీవర్ లేదు. సాటర్డే నైట్ అనుకోకుండా ఫీవర్ రావడం జరిగింది. వాళ్ళు సండే హాస్పిటల్కి వెళ్తే ప్రైవేట్లో చెకప్ చేయించుకుంటే వాళ్ళకి చికెన్ గున్యా పాజిటివ్ అని ఇవ్వడం జరిగింది. మరి మాకు తెలియగానే వెంటనే మేము స్పందించి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. పిఎస్సి స్టాఫ్, మెడికల్ ఆఫీసర్, మా స్టాఫ్ అందరూ కూడా అటెండ్ అయ్యి అవసరమైన రక్త పరీక్షలు, మందులు ఇచ్చి మా గ్రామంలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా, ఫీవర్తో ఉన్న వాళ్ళకు సరైన మందులు ఇచ్చి నయం చేయడం జరుగుతుంది. బాన్సువాడ మండల్ బోర్లం క్యాంప్ విలేజ్ గూడ రామచంద్ర నా పేరు. 2-3 రోజుల క్రితము జ్వరాలు వస్తున్నాయనే ఉద్దేశంతో కామన్గా అనుకుని ఆ విధంగా తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో చూపిస్తూ ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళారు. ఇందులో ఒక వ్యక్తి గున్యా అని నిర్ధారణ అయింది. చికెన్ గున్యా అని నిర్ధారణ కాగానే విలేజ్ నర్సులకు వాళ్ళకి చెప్పంగానే వాళ్ళు డాక్టర్స్కి ఇన్ఫామ్ చేశారు. సాయంత్రం పూట ఇన్ఫామ్ చేస్తే పొద్దున ఇమీడియట్లీ వాళ్ళ బ్యాచ్ వచ్చేసి బ్లడ్ టెస్టు, ట్యాబ్లెట్లు,